హీరో కమ్ ప్రొడ్యూసర్ విశాల్ రెడ్డి అనుకున్నది సాధించాడు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నడిగర్ సంఘం ఎలక్షన్స్లో విశాల్ విజయం సాధించాడు. గత 2-3 నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వివాదాలను ఎదుర్కొంటూ శరత్ కుమార్పై ఛాలెంజ్ చేసి మరీ గెలిచి చూపించాడు విశాల్. ఈ ఎలక్షన్స్లో ఇప్పటికే 3 సార్లు ప్రెసిడెంట్గా పనిచేసిన శరత్ కుమార్పై ప్రెసిడెంట్గా నాజర్, రాధారవిపై జనరల్ సెక్రటరీగా విశాల్, కన్నన్పై ట్రెజరర్గా కార్తీ విన్ అయ్యారు. నడిగర్ ఎలక్షన్స్ మొదటి నుండి వివాదంగా మారాయి. ఒకనొక టైంలో సింబు విశాల్పై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు. విశాల్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. మాటలతో పాటు చేతల్లో కూడా చేసి చూపించాడు. కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్స్తో పాటు చాలామంది యాక్టర్స్ విశాల్కి మద్దతుగా నిలబడ్డారు. విశాల్ని విజయతీరం వైపు నడిపించారు. ఓటు వేశాక సూపర్ స్టార్ రజనీ దక్షిణ భారత నటీనటుల సంఘం పేరుని తమిళనాడు నటీనటుల సంఘంగా పేరు మార్చాలి అంటే కమల్ నటీనటులకు భాషా ప్రాంతీయ భేదాలు ఉండకూడదు, కళా వినోద రంగాలకు సరిహద్దులు లేవు అన్నారు. ఇద్దరు బిగ్ స్టార్స్ మాట్లాడిన ఈ మాటలు ఇంకే కొత్త కాంట్రవర్సీకి దారితీస్తాయో చూడాలి. మరి నాకు సినిమాలోకి రావడానికి కానీ, నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించిన అన్నయ్య గారికి కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత తిరిగి బ్రూస్ లీ సినిమాలో నటించి